టుడే వి షల్ లర్న్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో పని పూర్తి అంటే ఎప్పుడో జరిగిపోయింది దానికి వాడతారు. ఇది నిన్నటి రోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే జరిగిన దానికి వాడినాం. అక్కడ ఏమన్నాం, ఐ హ్యావ్ రిటర్న్ అంటే ఇప్పుడే రాసినాను. ప్యాసివ్లో ఐ హ్యావ్ బీన్ రిటర్న్ అన్నావు ఇంట్రాన్సిటివ్. ఐ హ్యాడ్ రిటర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో రాసినాను ఫుల్ స్టాప్ పెట్టే టైంకు జస్ట్ నౌ అన్నమాట. అది ఇక్కడ ఇంగ్లీష్ హ్యాస్ బీన్ రిటర్న్ బై మీ అని ఇక్కడ మనం ఇది వాడుతున్నాము. ఫైనట్ వర్బ్ 1 థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చింది ఇంగ్లీష్ కాబట్టి హ్యాస్ వాడినాం. ఇంగ్లీష్ నా చేత రాయబడి ఉన్నది అని. ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడో మీరు ఇప్పుడు డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఐ హ్యాడ్ రిటర్న్ 7th క్లాస్ టెస్ట్ అంటాం. అంటే కొద్దిగా ఆలోచించి చెప్తాం. 10-12 సంవత్సరాల క్రితం రాసింది అట్లా. గతంలో పని పూర్తి బాగా ఇది ఆలోచించుకోవాలి. వాల్మీకి హ్యాడ్ రిటర్న్ రామాయణ అంటాడు. వాల్మీకి రామాయణం రాసి ఉండెను. ఇప్పుడు రాయలే, చాలా రోజుల క్రితం ఎప్పుడో మనం చూడలే, వింటూ వస్తున్నాము. రాసింది ఉన్నది అక్కడ. ఇప్పుడు ఇక్కడ మనం దాన్ని చూసుకోవాలి. వర్బ్ ఫామ్ ఏముంది, క్రియారూపం. ఎట్లా, హ్యాడ్ రిటర్న్ ఫైనట్ వర్బ్ 2 వర్బ్ 3 అన్నిటికీ ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, ఈ హ్యాడ్, షీ హ్యాడ్, దే హ్యాడ్, సీఎం హ్యాడ్ అన్నిటి కూడా హ్యాడ్ ఒకటే. ఇక్కడ హ్యాడ్ రిటర్న్ అంటే ఫైనట్ వర్బ్ 2 వర్బ్ 3 వ్రాసి యుంటిని. ఇది హ్యాడ్ బీన్ రిటర్న్. ఈ హ్యాడ్ ఫైనట్ వర్బ్ 2, ఈ బీన్ B3 ఏది ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఉన్న బీ ఫామ్ వర్బ్లో ఉన్న B3 నిన్న మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడినాం కదా, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా B3 వాడాలి. ఎందుకు, హ్యాడ్ బీన్ రిటర్న్ రాయబడి ఉండెను. ఈ బడి ఉండెను అనే దానికే B3 అన్నమాట. ఇది ఓన్లీ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లల్లా కంటిన్యూస్నే బీన్ వాడతాం. ఇప్పుడు సబ్జెక్ట్ చేర్చినాము. ఐ హ్యాడ్ రిటర్న్ అన్నాం. నేను రాసి ఉంటిని, ఎప్పుడో రాసినాం. గతంలో ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి చెప్పేటప్పుడు మాట్లాడతాం మనం. ఐ సబ్జెక్ట్ హ్యాడ్ ఫైనట్ వర్బ్ 2 రిటర్న్ వర్బ్ 3. ఇది ఇంట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి సబ్జెక్ట్కే ఈ ప్యాసివ్ వర్బ్ ఫామ్ కలపాలి. ప్యాసివ్ వర్బ్ ఫామ్ ఏంది, హ్యాడ్ బీన్ రిటర్న్ ఫైనట్ వర్బ్ 2 B3 వర్బ్ 3. ఐ అట్లనే ఉంది, హ్యాడ్ ఫైనట్ వర్బ్ 2 బీన్ B3 రిటర్న్ వర్బ్ 3. అప్పుడు ఏమవుతుంది, నా చేత రాయబడి ఉండను అన్నాడు. ఏం రాసిందో చెప్పలే కాబట్టి మనం ఏం రాసిందో మన ప్యాసివ్లో కూడా చెప్పలే. ఇప్పుడు ఐ హ్యాడ్ రిటర్న్ ఇంగ్లీష్ అను. ఇప్పుడు ఏం రాసిందో చెప్తున్నాం. ఐ సబ్జెక్ట్ హ్యాడ్ ఫైనట్ వర్బ్ 2 రిటర్న్ వర్బ్ 3. ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మారుస్తున్నాం ప్యాసివ్లో. ప్యాసివ్ అంటేనే కర్మార్థ ప్రధాన వాక్యము. సెంటెన్స్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్యాసివ్. ఇప్పుడు ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ చేంజ్ అయ్యే, సబ్జెక్ట్ ఒక మార్పు, హ్యాడ్ అన్నిటికీ హ్యాడే. ఇప్పుడు ఒకదానికని ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లోనేమో చూడండి, ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, సెకండ్ పర్సన్ కూడా హ్యాడే, థర్డ్ పర్సన్ కూడా హ్యాడే. ఈ హ్యాడ్, షీ హ్యాడ్, తెలంగాణ హ్యాడ్, దే హ్యాడ్. అన్ని ప్రాపర్ నౌన్లకు, అన్ని కామన్ నౌన్లకు, అన్ని కలెక్టివ్ నౌన్లకు, అన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్లకు, అన్ని మెటీరియల్ నౌన్ కూడా హ్యాడ్ ఒకటే జరిగిపోయింది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడేమన్నా మనము ఇంగ్లీష్ హ్యాడ్ బీన్ రిటర్న్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయింది, హ్యాడ్ ఫైనట్ వర్బ్ 2 బీన్ B3 రిటర్న్ వర్బ్ 3 బై ప్రిపోజిషన్.
ఎప్పుడైనా సబ్జెక్ట్ ఉంటేనే ఆబ్జెక్ట్ వాడినప్పుడే ప్రిపోజిషన్ వస్తుంది పని జరిగితే. బై ప్రిపోజిషన్ మీ ఆబ్జెక్ట్ కేస్ అంటే ఇంగ్లీషు నా చేత రాయబడి ఉండెను. ఐ హ్యాడ్ పాస్డ్ 7th క్లాస్ ఇన్ 2015 అంటాం అనుకో. అప్పుడు 7th క్లాస్ హ్యాడ్ బీన్ పాస్డ్ బై మీ ఇన్ 2015 అని చెప్పాలి. బాగా స్ట్రక్చర్ ముఖ్యం మనకు. ఎప్పుడో జరిగిపోతే వాడేది ఇది. రేపు ఫ్యూచర్ పర్ఫెక్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్రిపోజిషన్స్ నేర్చుకుంటున్న విభక్తులు. ఈ టు అంటే కు అనే అర్థము. సామాన్యంగా ఎక్కువ వర్బ్ తోటి వస్తుంది. టు కమ్, టు గో, టు ప్లే, టు రైట్ అట్లా. ఇక్కడ టూ ప్లస్ వర్బ్ కు కమ్ వాడి టు అనేదేమో ప్రిపోజిషన్, కమ్ వర్బ్ రావడానికి అన్నమాట. కి అని ఇక్కడ టు కమ్. టు హీ క్యాచ్డ్ బస్ టు కమ్ హియర్. హీ క్యాచ్డ్ అతను పట్టుకున్నాడు బస్. అతను ఇక్కడికి రావడానికి బస్సు పట్టుకున్నాడు అంటే బస్సులో వచ్చింది అనమాట. ఇప్పుడు హీ విల్ గో టు హోమ్ అని అంటాం. ఒక స్థలం నుంచి ఇంకో స్థలం పోయేటప్పుడు టు వాడతాం. బాగా గమనించుకోవాలి. టు గో, టు బ్రింగ్. హీ వెంట్ టు బ్రింగ్ వెజిటేబుల్స్ అంటాం. టు ప్లే, హీ వెంట్ టు ప్లే ఫుట్బాల్. అతను ఫుట్బాల్ ఆడటానికి పోయిండు. టు బై, మై మదర్ వెంట్ టు బై రైస్. అట్లా మా అమ్మ బియ్యం కొనడానికి పోయిందని 2+ వర్బ్ వాడదాం అన్నమాట. ఇవన్నీ 2+ వర్బ్ అనే. వర్బ్ గో వర్బ్ అని, బ్రింగ్ వర్బ్ అని, ప్లే వర్బ్ అని, బై వర్బ్ అని. ఈ వెంట్ టు షాప్. అతను ఒక దుకాణానికి వెళ్ళినాడు. ఇది కదలపడానికి. ఒక స్థలం నుంచి ఇంకో స్థలం పోయినప్పుడు ఈ వెంట టు స్కూల్ అంటాం. అతను స్కూల్కి వెళ్ళాడు. చాలా దూరం మనం సరిగ్గా చెప్పలేనటువంటి కరెక్ట్ ప్లేస్ చెప్పలేనప్పుడే లెఫ్ట్ అంటారు అన్నమాట. ఈ వెంట టు ముంబై అంటే ముంబై పెద్ద నగరం. ఎక్కడికి వెంట చెప్తాను అప్పుడు వెంట అని. అప్పుడు ఈ లెఫ్ట్ టు అని వాడతారు వెళ్ళాడని. ఇక్కడ వెంట టు దగ్గర ప్రాంతం సరైన దిశ నిర్దేశం కరెక్ట్ చెప్తే టు వాడతారు అన్నమాట. ఈ వెంట టు ఏ షాప్. అతను ఒక దుకాణానికి వెళ్ళాడు. ఇక్కడ స్థలం నిర్ధారణ చేసి చెప్తున్నాం కాబట్టి మై ఫాదర్ వెంట టు ఈజ్ ఆఫీస్ అంటాం. మై బ్రదర్ వెంట టు ఈ స్కూల్ అంటాం. దిశ తెలపడానికి అంటే వైపు చెప్పడానికి హిమాలయాస్ ఆర్ స్ప్రెడ్ టు ద నార్త్ సైడ్ ఆఫ్ ఇండియా. హిమాలయ పర్వతాలు ఉత్తరాన వ్యాపించి ఉన్నాయి, ఉత్తర దిశలో వ్యాపించి ఉన్నాయి అన్నమాట. ఇవి 2 చెప్పడానికి మనం 3 రకాలుగానే ఇచ్చాను నేను. ఇంకా 3 రకాలు రేపటి రోజు ఇస్తాను ఫ్యూచర్ పర్ఫెక్ట్లా. ఇక ప్రావర్బ్ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఐ లైక్ టు యూజ్ టుడే కేర్ఫుల్లీ అన్నాడు. రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, భవిష్యత్తు ఏందని బాగా ఆలోచించి కాలం గడిపే మొదలు రేపటి కోసం ఏది చేస్తే బాగుంటుందో అది చేయాలి అంతే. ఇక్కడ ఏమంటుండు ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్. ఇన్స్టెడ్ అంటే బదులుగా, ఆఫ్ థింకింగ్ ఆలోచించే బదులుగా, అబౌట్ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ కూర్చునే బదులుగా ఐ లైక్ టు యూజ్ టుడే ఈ రోజు నేను ఉపయోగించుకుంటాను అని మనం చేసేటప్పుడు బాగా రేపటికి భవిష్యత్తు ఎల్లుండిలో భవిష్యత్తులో ఏది మన పని మనం ఎట్లా డెవలప్ కావాలనేది మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఆ పనిలోనే మనము జాగ్రత్త పడితే
భవిష్యత్తు అదే నిర్ణయిస్తుంది. ఐ లైక్ టు యూజ్ టుడే కేర్ఫుల్, జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటుంది. భవిష్యత్తు గురించి ఆలోచించే బదులు ఈరోజు చక్కగా ఉపయోగించుకుంటాను అంటుండు. దిస్ ఈజ్ సెడ్ బై మహాత్మా గాంధీ. గాంధీజీ చాలా ఆలోచించుకుంటూ కూర్చున్నారు. రేపేం చేయాలో ఆటోమేటిక్ మైండ్ సెట్ చేస్తుంది. ఇవాళ ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళ పలానోళ్ళు పోయి కలవాలి. ఎందుకు కలవాలి? రేపటి గురించి అదే నిర్ణయిస్తానమాట. ఆయన ఉప్పు సత్యాగ్రహము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు బిర్లా దగ్గరికి వెళ్ళాడట. పోయి ఏమన్నాడంటే, మిస్టర్ బిర్లా, ఐ వాంట్ 1 lakh rupees. ఆ రోజుల్లో 1 లక్ష రూపాయలు అంటే వెండి నాణాలు. అప్పుడు చాలా కష్టం. కానీ బిర్లా గారు ఏం చేసిండు, బ్లాంక్ చెక్ ఇచ్చిండు అన్నమాట, ఎంత అని రాసుకొని. ఈ వెంట టు బిర్లా అండ్ ఆస్క్డ్ అబౌట్ help, donation for salt సత్యాగ్రహ అని. అంటే ఉప్పు మాది అని సత్యాగ్రహం వాలంటీర్స్ కొన్ని వేల మంది జమ అయ్యారు. వాళ్ళకు రొట్టె నీళ్ళు గిట్లా కావాలి కదా అని అరేంజ్ చేస్తేందుకు డబ్బుల కోసం పోయి అడిగితే బ్లాంక్ చెక్ ఇచ్చిండు ఆయన. నేను 1 లక్ష రాసుకున్నాను. ఆయన ఆచరణలో ఇవాళ ఆలోచన గురించి ఆలోచించేసిండు అనమాట. రేపటి గురించి ఆటోమేటిక్ అది మన మనసులో ఉన్నది ఆచరణలో పెట్టి చూపించిండు. అది